రచయిత తెలంగాణ సాంస్కృతిక శాఖ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ రచించిన మా వాటా మాకే పుస్తకాన్ని ఓయూ జేఏసీ అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చెల దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు। ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా ఓయూ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు, ప్రొఫెసర్ కాసిం, ప్రొఫెసర్ వివేకవర్ధన్ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీరవేణ రామ్ షెపర్డ్, ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ చల్మల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ అశోక్, ప్రొఫెసర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ రఘు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు। జూలూరి గౌరీశంకర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి రచయితగా, సాహితీవేత్తగా అలుపెరగని పోరాటం చేస్తారన్నారు। బహుజనుల హక్కుల కోసం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎన్నో పుస్తకాలు రచించారని గుర్తు చేశారు। చట్టసభల్లో బీసీల వాటా, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు, బీసీల హక్కుల సాధన కోసం ఎన్నో వ్యాసాలు రాస్తూ ఈ వర్గాల చైతన్యానికి దోహదం చేస్తున్న మహాకవి జూలూరి గౌరీశంకర్ ఈయన కలం నుండి జాలువారిన మా వాటా మాకే పుస్తకాన్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డ చదవాలని, ఇన్ని సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకొని తమ హక్కుల సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా డాక్టర్ ఎల్చెల దత్తాత్రేయ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 23% ఉన్న రిజర్వేషన్లను 42% కుల జనగణన చేసి బీసీల వాటా తేల్చి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు। ప్రతి ఒక్క బీసీ బిడ్డ పుస్తకాన్ని తప్పక చదవాలని సూచించారు। బీసీల వాటాను సాధిద్దాం, చట్టసభల్లో బీసీల వాటాని జై తెలంగాణ, స్థానిక సంస్థల్లో చట్టసభల్లో బీసీల మా వాటా సాధిద్దాం, చట్టసభల్లో స్థానిక సభల్లో బీసీల వాటాని సాధిద్దాం, చట్టసభల్లో స్థానిక సభల్లో బీసీల వాటాని నిర్వహించాలి। బీసీలకు రచయిత, సాహితీవేత్త జూలూరి గౌరీశంకర్ గారు తరతరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, వాళ్ళ హక్కులపై కాలు మోపుతున్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, పాలిస్తున్నటువంటి పాలకులు కావచ్చు, వాళ్ళ హక్కులను అనివార్యంగా ఎప్పుడు కూడా అడిగినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితులను దాటవేసే ధోరణిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలూరి గౌరీశంకర్ గారు రాసినటువంటి మా వాటా మాకే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో అధ్యాపకులు, విద్యార్థులు, బహుజనవాదులు పాల్గొన్నారు। ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బీసీల వాయిస్గా ఉస్మానియా యూనివర్సిటీగా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం। తరతరాలుగా అణిచివేతకు గురించి కాబడుతున్నటువంటి ఈ వర్గాలకు కుల జనగణనతోటే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా వర్గాలు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నాయి। కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణం కులగణన చేసి దాంట్లో బీసీల వాటాను తేల్చాలని చెప్తా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బీసీల కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించారు। 100 రోజుల్లో అధికారంలోకి రాగానే చట్టసభలో బీసీల బిల్లు ప్రవేశపెట్టి కులగణన తేల్చి బీసీలకు స్థానిక సంస్థల్లో 23% ఉన్న రిజర్వేషన్ని 42% పెంచితే 23,000 పైచిలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా నా బీసీ బిడ్డలు అవుతారని చెప్పిండ్రు। అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మాట మార్చే దూరం చేస్తూ ఉన్నాడు। కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తక్షణం మా వాటా తేల్చిన తర్వాతే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని। కామారెడ్డి సాక్షిగా ఏదైతే మీరు బీసీల కోసం ప్రకటించారో, ఎంబీసీ కులాలకు ఒక మంత్రిత్వ శాఖను ఇస్తామన్నారు, కార్పొరేషన్లకు నిధులు ఇస్తామన్నారు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామన్నారు, ఇవన్నిటిని నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఈ కార్యక్రమం ముఖ్యంగా జూలూరి గౌరీశంకర్ గారికి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం, అధ్యాపకులందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। మీరు అనునిత్యం బీసీలను చైతన్యం చేస్తూ బీసీల హక్కుల సాధన కోసం మీరు రాస్తున్నటువంటి ప్రతి అక్షరం మమ్మల్ని చాలా చైతన్యపరుస్తూ ఉంది। మా హక్కుల కోసం పోరాడే విధంగా మమ్మల్ని మీరు జాగృత పరుస్తూ ఉన్నటువంటి తీరుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఖచ్చితంగా బీసీ బిడ్డలందరూ కూడా మా వాటా మాకే పుస్తకాన్ని చదివి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణలో రచించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం। నా పేరు డాక్టర్ ఎల్చెల దత్తాత్రేయ, నేను ఓయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిని, అలాగే బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా కొనసాగుతా ఉన్నాను।